ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మనం నమ్మినటువంటి నమ్మదగిన దేవుని యొక్క కృప మనందరికీ తోడై నడిపిస్తూ ఉండగా దేవుని స్తుతిస్తూ ఈ ఉదయకాలమందు మరొక పరిశుద్ధ దినాన ఆయనకి మహిమ చెల్లిద్దాం. నమ్మదగిన మా తండ్రి, కృపగలిగిన మా తండ్రి, అతి సుందరుడు, అతి మనోహరుడా, నీకు వందనాలు అయ్యా. నీ సన్నిధిని నిరంతరం మాతో ఉంచిన దేవుడవు అయ్యా. మేము నీ సన్నిధి లేకుండా బ్రతకలేము. ఇదిగో ఈ లోకంలో మేము ఏ రీతిగా బ్రతుకుతున్నామో అదంతా నిన్ను బట్టి, నీ కృపను బట్టి, నీ అభిషేకాన్ని బట్టి, నీ ఆశీర్వాదాన్ని బట్టి మరొక మారి ఉదయకాల సమయంలో మీ కార్యములను తలపరుచుకొనుచు అయ్యా నిన్ను హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఉండగా నీ మెల్లని స్వరం ద్వారా ప్రతి బిడ్డకి కావలసిన నీ లేఖనం ద్వారా మాట్లాడి మహిమను పొందమని, వారి హృదయవాంఛలు తీర్చమని విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క లేఖనములో నుండి మనము కీర్తన గ్రంథంలో నుండి ఒక కీర్తనలో ఉన్న కొన్ని మాటలను మనం చూద్దాం. మరి గత దినాల్లో వాక్యము ఎజ్రా పుస్తకంలో నుండి మనం చూడటం జరిగింది. మరి అలాగే దేవుని యొక్క కృప ద్వారా ఆయా సంగతులను ధ్యానం చేస్తూ ఉండగా ఇవి మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతూ ఉన్నా. 18వ కీర్తన భక్తుడైన దావీదు గానం చేశాడు. ఈ పాట, ఈ గీతాన్ని మనం పాట రూపంలో కూడా చాలాసార్లు పాడుతూ ఉంటాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ ప్రేమ. అందులో చాలా చరణాలు ఈ కీర్తనలో ఉన్నాయి. అయితే మరి ఈ ఉదయకాలమందు ఇందులో నుండి కొన్ని మాటలు, మొట్టమొదటగా 17వ వచనాన్ని ఈ 18వ కీర్తనలో చదువుతున్న 17వ వచనం. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఈ కీర్తనలో మన దేవుడు ఏ విధంగా ఉన్నాడు అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఆయన రక్షించే రక్షకుడుగా మన జీవితాల్లో కనిపిస్తూ ఉన్నాడు. మనం నమ్మిన దేవుడు రక్షకుడు. ఆయన రక్షించడానికి నియమించబడిన వాడు యేసు క్రీస్తు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు అని మనం ఎరిగి ఉన్నాం. అంటే అభిషిక్తుడు అంటే నియమించబడిన వాడు, నిన్ను రక్షించడానికి. ఈ లోకంలో రక్షక భట నిలయము అని వ్రాయబడుతున్నది. అంటే దాని ఇంగ్లీష్లో పోలీస్ స్టేషన్ అన్నారు. వాళ్ళు ఎందుకు నియమించబడ్డారు? ప్రజలను న్యాయముగా రక్షించడానికి, ప్రజల యొక్క సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్ళని కాపాడటానికి ప్రభుత్వం నియమించినటువంటి వారు. అలాగే మనము దేవుని చేత రక్షింపబడటానికి, తిరిగి దేవుని యొక్క రాజ్యంలోనికి మనం చేరటానికి ఒక మార్గము ప్రభువైన యేసయ్య. ఆయనే మనకు మార్గమై ఉన్నారు, ఆయనే సత్యమై ఉన్నారు, ఆయనే జీవమై ఉన్నారు. కనుక ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసుక్రీస్తుని ప్రభు అని నోటితో ఒప్పుకుంటారో వారికి రక్షణ అనేది కలుగుతుంది. వారు పరిశుద్ధులుగా తీర్చబడుతున్నారు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో కూడా మన ఈ యొక్క మాటలను మనం ధ్యానం చేయొచ్చు. అయితే ఇక్కడ భక్తుడైన దావీదు ఏమంటూ ఉన్నాడు? ఆయన నన్ను రక్షించే దేవుడు. ఎలా రక్షిస్తూ ఉన్నాడంట? తనకన్నా బలిష్ఠులైన వారి చేతిలో నుండి ఆయన రక్షించువాడు అని వ్రాయబడింది. ఈ లోకంలో ఒక్కొక్కసారి పరిస్థితులు మనం ఎదుర్కోలేనటువంటి, మనం తట్టుకోలేనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి. అలాగే మన ఎదుర్కొన్న ఉన్న మనుష్యుడు కూడా వారి జ్ఞాన విషయంలో, ధన విషయంలో, లేదా బలము విషయంలో, ఏదో ఒక విషయంలో వారు మనకన్నా బలవంతులు కావచ్చు. వారి చేతిలో నుండి మనం తప్పించుకోలేకపోవచ్చు. అయితే దేవుని వాక్యము ఈ యొక్క భక్తుడైన దావీదు ద్వారా చెబుతున్న మాట ఏంటంటే, ఆయన నన్ను రక్షించువాడు అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు గొలియాతు బలవంతుడు, దావీదు బలం లేనటువంటి వాడు, చిన్నవాడు. అతడు చాలా ఎత్తైన వాడు, బలిష్ఠుడు, కానీ ఈయన చిన్నవాడు. కానీ మరి ఆ బలిష్ఠుడి చేతుల నుండి ఎవరు రక్షించగలుగుతారంటే, ఈ లోకంలో ఏది కూడా నన్ను రక్షించలేదు, కానీ నా దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను రక్షించు. అలాగే సింహము బలమైనది, ఆ సింహము నోట నుండి ఎలుగుబంటి బలమైనది దావీదు కన్నా. ఆ యొక్క ఎలుగుబంటి చేతుల నుండి తనను రక్షించిన ఆ రక్షకుడి గురించి భక్తుడైన దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఈ ఉదయకాల సమయంలో ఆయనే నా దేవుడిగా ఉన్నాడు.
ఆయనే నీకు దేవుడిగా ఉన్నాడు. ఆయన నిన్ను రక్షించగలడు, నీ బంధకాలను విడిపించగలడు, నీ యొక్క సమస్యల నుండి విడిపించగలడు. నీకున్న ప్రతి అవసరత కూడా ఆయన తీర్చగలిగిన వాడు అని దేవుని వాక్యం చెబుతూ ఉన్నది. ఈ లోకంలో మనం ఒక్కోసారి అనుకుంటాం, నన్ను ఎవరు కాపాడుతారు, నన్ను ఎవరు రక్షిస్తారు, నాకున్న ఈ సమస్యలు ఎవరు తీసేస్తారు, నాకున్న ఈ అప్పులు ఎప్పుడు తొలగిపోతే, ఇలాగ అనుకుంటూ ఉంటాం. అయితే ఇదిగో బలవంతుడైన దేవుడు నీ దగ్గర ఉన్నాడు, నువ్వు ఆయన మర్చిపోతూ ఉన్నావు. అపోస్తులైన పౌలు అంటాడు కదా తను రాసిన పత్రికలో, నన్ను బలపరచు అని అందు నేను సమస్తమును కూడా చేయగలను. నేను ఎప్పుడు బలహీనుండో అప్పుడే నేను బలవంతుణ్ణి. మనం ఎప్పుడు బలహీనంగా ఉంటామో ఆ బలహీనతలో ప్రభువును సమీపించినప్పుడు మన బలవంతులం. ఎందుకంటే మన శక్తి ద్వారా ఈ అద్భుతాలు జరగవు, మన బలము ద్వారా ఈ అద్భుతాలు జరగవు. కానీ దేవుని శక్తి ద్వారా, దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అద్భుతమైన కార్యాలను మనం చూడగలుగుతాం. నేను ఎన్నోసార్లు ఇక నా పని అయిపోయింది, నేను ఓడిపోయి ఉన్నా, ఇక ఇదే నా చివరి రోజేమో, ఇదే పరిచయం ముగింపేమో, ఇలాగ ఎన్నోసార్లు నా యొక్క ఆలోచన, నా తలపులు, నా ఊహలలాగొచ్చినాయి. అలాంటి సంఘటనలు నేను ఎదుర్కొన్నా. అయితే నా దేవుడు నన్ను రక్షించాడు, నన్ను లేవనెత్తాడు. ఈ కీర్తనకాడు అంటూ ఉన్నాడు, ఆయన నన్ను రక్షించగలడు. అందుకనే ఆయన మొదటి వచనములు అన్నాడు కదా, ఏమనంటూ ఉన్నాడు, యెహోవా నా బలమా, నువ్వు నా బలం, నువ్వు నా బలమై ఉండగా ఇదిగో నన్ను ఎవరు ఓడించగలరు. ఈ ఉదయకాలంలో అలాంటి నిరీక్షణ నీకుందా సహోదరి సహోదరుడా? అలాంటి నమ్మకం నీకున్నదా? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నా శైలము నీవే, నా కోట నీవే, నన్ను రక్షించువాడు నీవే, నా కేడేము నీవే, నా రక్షణ శృంగము నీవే, నా ఉన్నత దుర్గము నీవే, నా దేవుడము నీవే, నేను ఆశ్రయించిన వాడవు నీవే. ఎంత గొప్ప మాటలండి దావీదు అంటున్న మాట. రక్షించే దేవుడు ఆయన. ఈ ఉదయకాల సమయంలో నిన్ను రక్షించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. నీ యొక్క కన్నీళ్లు తొడవటానికి ఆయన రెడీగా ఉన్నాడు. నీ బాధ నుండి నిన్ను విముక్తుడిగా, విముక్తురాలుగా చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. అయితే నువ్వు ఆయన ఆశ్రయిస్తూ ఉన్నావా? నువ్వు ఆయన వెంబడిస్తూ ఉన్నావా? నువ్వు ఆయన ప్రేమిస్తూ ఉన్నావా? దావీదు వలె ఇదిగో ఆయన సన్నిధికి వచ్చి నువ్వు పశ్చాత్తాపడుతూ ఉన్నావా? దావీదు వలె ఒక నూతన హృదయాన్ని, నూతన మనస్సును, ఆ స్థిరమైన మనస్సును ఇవ్వని నువ్వు అడుగుతూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. 51వ కీర్తనలో దావీదు ఎలాంటి పశ్చాత్తాపంతో దేవుని అడుగుతున్నాడు. అలా నువ్వు ఆయన ప్రేమిస్తూ నువ్వు ఆయన అడిగినట్లయితే ఆయన నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇదిగో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంటూ ఉన్నారు, ఇదిగో నువ్వు దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా మేము ఆయన యందు విశ్వాసాన్ని విడిచిపెట్టము. వారు మండుచున్న అగ్నిగుండంలో వేయబట్టడానికి రెడీ అయ్యారు. ఆ అగ్నిగుండంలో నుండి దేవుడు రక్షించకపోయినా మేము ఆయనే వెంబడిస్తాము అని వారు ఎంత గొప్ప తీర్మానంతో చెబుతూ ఉన్నారు. నీ విశ్వాసం అలాగుందా? నీ తీర్మానం అలాగుందా? ఒకసారి ఆలోచించే సహోదరి సహోదరుడు, మన దేవుడు రక్షించడానికి సమర్థుడై ఉన్నాడు. ఈ లోకంలో ఏ యొక్క న్యాయము, ఏ యొక్క పోలీసు, ఏ యొక్క చట్టము నిన్ను రక్షించలేకపోయి ఉండొచ్చు, ఎవరు కూడా నిన్ను ఆదుకోకపోవచ్చు, ఎవరు నిన్ను ఆదరించలేకపోవచ్చు. కానీ ఇదిగో దావీదు అంటూ ఉన్నాడు కదా, మనం నమ్మిన దేవుడు మనల్ని ఆదుకుంటాడు, మనల్ని రక్షిస్తాడని. అలాంటి రక్షకుడు వైపు చూస్తూ ప్రార్థించేద్దాం. సర్వకృపానిధివైన మా పరలోకపు దేవా, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. మేము ఎప్పుడు బలహీనులమో అప్పుడు నిన్ను బట్టి బలవంతులమై ఉన్నామని, అయ్యా నా కృప నీకు చాలును అని అయ్యా పౌలుతో సెలవిచ్చిన రీతిగా నా దేవా, ఇదిగో మా యొక్క బంధకాలు, బలహీనతలు, మా యొక్క కుటుంబ పరిస్థితులు, దేనస్థితిని, సమస్తాన్ని ఎరిగినవాడా, ఇదిగో నీ రక్తముతో కడిగి అయ్యా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని అయ్యా రక్షకుడు అయిన తండ్రి మమ్మల్ని రక్షించమని ఈ మాటలు వింటున్న మా ప్రియబిడ్డలందరినీ కూడా వారికున్న ప్రతి సమస్య నుండి విడిపించి రక్షించి మీ రాకడకు సిద్ధపరచమని, నెమ్మదిని వారికి దయచేయమని, సంతోషాన్ని వారికి దయచేయమని, నీ శాశ్వతమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని ఘనత, కీర్తి, మహిమ, ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో విశ్వాసముతో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన యెహోవా యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి ఆయన రాకడ పర్యంతము సదా మనందరికి తోడైండి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. యేసు క్రీస్తు యొక్క రక్షణ మన అందరం పొందుకుందాము గాక. గాడ్ బ్లెస్.